సంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పెంపుడు జంతువుల యజమానులు తప్పనిసరిగా టీకా మందును ఇప్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జూనోసిస్ డే సందర్భంగా భీమవరంలోని పశువుల ఆసుపత్రిలో ఉచిత యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, పెంపుడు జంతువులకు వ్యాధులు సోకకుండా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, పెంపుడు జంతువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అంతే జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల మాట్లాడుతూ, త్వరలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ప్రారంభిస్తామన్నారు. అనంతరం 252 కుక్కలకు ర్యాబిస్ వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పి సుధీర్ బాబు తెలిపారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి నిర్వహణలో పిఎస్ఎం సంస్కార్ సివి రామన్ స్కూల్స్ విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు మొమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విశిష్ట సేవలు అందిస్తున్న గోరక్ష అధ్యక్షులు సుంకర దాసు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయిని ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జవహర్ హుస్సేన్, అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ, వైద్యులు పుండరీబాబు, డాక్టర్ ప్రియాంక, లలిత కుమారి, సత్య, డాక్టర్ దినేష్, వబ్లిశెట్టి రామకృష్ణ, నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయం వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య రిటైల్ అమ్మకందారులతో సమావేశమై మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉల్లిపాయలు, కూరగాయలతో పాటు పప్పులు, బియ్యం, ఆయిల్ వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేని విధంగా రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయన్నారు. నిత్యావసర వస్తువులు భారం తగ్గించేందుకు వర్తకులు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖ రైస్, పప్పులు, ఆయిల్, కూరగాయలు, రిటైల్ వ్యాపారస్తులకు ఉల్లి, టమాటా ధరల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు. రాబోయే వర్షాకాలం మరియు ప్రకృతి విపత్తుల దృష్టిలో ఉంచుకుని నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అందరూ వర్తకులు వారి వద్ద ఉన్న స్టాక్స్ ను వెంటనే భారత ప్రభుత్వం వారి వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. కొంతమంది వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులు ఇష్టానుసారంగా విక్రయించడం జరుగుతుందని, అలా కాకుండా రిటైల్ అమ్మకందారులు సహకరించాలని కోరారు. మన జిల్లాకు దిగుమతి అయ్యే కూరగాయలు ఎక్కువగా ఏం ప్రాంతాల నుంచి వస్తున్నాయని వ్యాపారస్తులను జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నాయన్నారు. అలాగే క్యారెట్, క్యాబేజ్, కాలీఫ్లవర్ వంటివి ఇతర జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నాయని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా పండించే కూరగాయలను నేరుగా కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా అమ్మకాలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ సునీల్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, ఏఎస్ఓఎం రవిశంకర్, వర్తక సంఘాలు తదితరులు పాల్గొన్నారు. We are seeing rains కూడా మనకి నెక్స్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ నెక్స్ట్ 3 months లో మనకి రాబోతుంది. సో దాన్ని బట్టి మీ అరైవల్స్ ని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రిగార్డింగ్ వెజిటబుల్స్ క్రాప్స్ అన్ని కూడా రెయిన్స్ రావడం వల్ల మీకు ఇన్కమింగ్ క్రాప్స్, ఇన్కమింగ్ వెజిటబుల్స్ అన్ని కూడా క్వాంటిటీస్ కొన్ని ఎక్కువ రావచ్చు. సో దానివల్ల మీకు రేట్ కూడా డిఫరెన్సెస్ రావచ్చు. మార్కెట్లో దానికి బట్టిన రేట్ కూడా డిఫరెన్సెస్ రావడానికి అవకాశం ఉంది. అది మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? వెదర్ ప్రజలకి ఏదైనా ఇబ్బంది వస్తుందా? ప్రజలకి రేట్స్ పరంగా ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్, వెజిటబుల్స్ అన్ని పెరగడానికి అవకాశం ఉందా? సో పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి అనే ఒక ఆలోచన కోసం, ఒక సూచన కోసం ఇప్పుడు ఈ మీటింగ్ కాల్ చేయడం జరిగింది. సో లెట్ us start with వెజిటబుల్స్ సైడ్ నుంచి మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం. So we have wholesalers ఉన్నారు కదా, ఈ వెజిటబుల్స్ మార్కెట్ wholesalers కూడా అవైలబుల్ ఉన్నారు. ఏడి మార్కెటింగ్ ఉన్నారా? సిద్ధాంత్ మనం రిప్లై పంపించేసుకోవచ్చు.
ఈ సిస్టమ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనేది మనం రెగ్యులర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. మీకు ఏదైనా సలహాలు, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్, మీకు ఏదైనా ఇష్యూస్ ఇన్ సప్లై సైడ్, ఇష్యూస్ ఇన్ లాజిస్టిక్స్, ఎక్కడైనా జిల్లాలోని జూనియర్ న్యాయవాదులకు కోర్టు ప్రొసీడింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏపీ బహుజన జేఏసీ ఫౌండర్ అండ్ కన్వీనర్ తాళ్లూరి మధు అన్నారు. భీమవరం పట్టణంలో అంబేద్కర్ భవనం నందు ఏపీ బహుజన జేఏసీ మరియు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ లాయర్లకు కోర్టు ప్రొసీడింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహించారు. సీనియర్ న్యాయవాదులు ప్రొఫెసర్ పిల్లి అమూల్యరావు అధ్యక్షత వహించిన ఈ శిక్షణా తరగతులకు మాజీ న్యాయమూర్తి సల్లాబత్తుల నెల్సన్ రాజు ముఖ్య శిక్షకులుగా పాల్గొన్నారు. 2 సెషన్స్ గా ఈ తరగతులు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాటం స్టాన్లీరాజ్, ఫౌండర్ అండ్ కన్వీనర్ తాళ్లూరి మధు, స్టేట్ ప్రెసిడెంట్ కోనా జోసెఫ్, వైస్ ప్రెసిడెంట్ బిరుదుగడ్డ రమేష్ బాబు, జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లూరి సంపత్, ఇంజేటి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ బేతాళ కమలాకర్, లీగల్ అడ్వైజర్ బడుగు అశోక్ బాబు, అంకం లోకేష్, భీమవరం టౌన్ లీగల్ అడ్వైజర్ కందికట్ల నాగరాజు, గాదల సందీప్, ఉల్లూరి రత్నరాజు, యూత్ వింగ్ కోన రవితేజ, శీలా కిరణ్ కుమార్, విపత్తి సత్యవేణి, తాడేపల్లి సుబ్బారావు, వీరయ్య, పి రాజబాబు, విఆర్ఓ యాకోబు, సికే చంద్రకళ, పినికే శ్రీనివాసరావు, ఏలూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎలా క్రాస్ చేయాలో ఆ విషయం ఏ పుస్తకాల్లో రాయలేదు, అట్లాగే ఏ కాలేజీలోనూ చెప్పలేదు. కేవలం లాయర్గా కొంతకాలం ప్రాక్టీస్ చేసి అనుభవం సంపాదించే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల వస్తుంది. అది జై భీమ్. మరి ఈరోజు ఏపీ బహుజన జేఏసీ మరియు ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో మరి జిల్లా వైడ్ జూనియర్ అండ్ సీనియర్ న్యాయవాదులకు మరి హౌ టు అప్రోచ్ సాక్షుల్ని ఎలాగా క్రాస్ చేయాలి అనే కోర్టు ప్రొసీడింగ్స్పై శిక్షణ తరగతులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి టీచింగ్ చేయడానికి ఎక్స్ జడ్జి, మాజీ జడ్జి గారు సల్లాబత్తుల నెల్సన్ రాజు గారు మన మధ్యన ఉన్నారు. మరియు ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదులకి అలాగే లా చదువుతున్న స్టూడెంట్స్కి కలిపి థియరీగా కోర్టులో ప్రొసీడింగ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్రాస్ ఎలా చేయాలి, బెంచ్ దగ్గర ఎలా అప్రోచ్ అవ్వాలి, సీనియర్ల దగ్గర ఎలా ఉండాలి, మొత్తం ఈరోజు మన మాజీ జడ్జి గారైన శ్రీ గౌరవనీయులు నెల్సన్ రాజు గారు ఈరోజు వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి విద్యార్థులకు అలాగే ట్రైనింగ్ పొందిన ప్రతి ఒక్కరికి చక్కగా ఆయన అందరికీ అర్థమయ్యే రీతిలో ఇక్కడ విపులీకరిస్తున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపిస్తున్న ఏపీ బహుజన జేఏసీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. శుభోదయం. టుడే we are going to organize Junior Advocates Training Program. The eminent personality C.H. Nelson Raju Garu, who is a retired judge and both joined state AP and Telangana and acted as a special judge of Hyderabad. Today, under his leadership, we are going to giving a training. 19-18 వార్డ్ సచివాలయం నందు ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు చిత్రపట ఆవిష్కరణ జరిగింది. ఇందులో భీమవరం పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, ఎక్స్ కౌన్సిలర్ తాతరాజు, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ సెక్రటరీ వబ్లిశెట్టి కనకరాజు, 19వ వార్డ్ మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, సయ్యద్ ఖాజా, ఎర్రంశెట్టి రాజేష్, భాషా, అలీషా రఫీ, హేమంత్, కరీం, జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఇవాళ 19వ వార్డులో సచివాలయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా నాయకుడు జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది, అలాగే మా భీమవరం ఎమ్మెల్యే హరిబాబు గారిది ఇవాళ ఈ ఫోటోల కార్యక్రమం సచివాలయం సిబ్బంది చేత గుర్తించడం జరిగింది. దానికి మా జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు వచ్చారు. అలాగే మా వార్డులో 19వ వార్డులకు సంబంధించి సమస్యలు నిన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. భీమవరం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి
మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా గౌరవిస్తారనేది మరి ఈరోజు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. కూటమిలో భాగస్వామ్యమై మరి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి దగ్గర, అదేవిధంగా రాష్ట్ర ప్రజల దగ్గర కూడా మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రశంసలన్నీ కూడా పొందడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఫోటో ఉద్దేశం ఏంటంటే వచ్చిన జనాలకి ఒక భరోసా, ఈ ఫోటో చూసిన వెంటనే భరోసా. అలాంటి నాయకులు ముగ్గురుని తర్వాత ఇదే సచివాలయ సిబ్బందికి ఈ ఫోటో చూసిన వెంటనే బాధ్యత గుర్తొస్తుంది. ప్రజలకు చేయవలసింది ఏంటి బాధ్యత గుర్తొస్తుంది. భరోసా, బాధ్యత ఈ రెండింటి మీదే ఆధారపడి ఈ ఫోటోలు పెడతాం, ప్రజలందరికీ కూడా సేవ చేసుకుంటాం. ఏదో ఆడంబరానికి పెట్టి ఫోటోలు కాదు ఇవని తెలియజేసుకుంటూ మన సుందర భీమవరానికి అందరూ సహకరించి అంజబాబు గారి ద్వారా మన సుందర భీమవరం కల్లా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శంకరమఠం వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద జనసేన వీర మహిళలు మీసాల నాగదేవి, కరణం కళ్యాణి, నిమ్మల అన్నపూర్ణమ్మ, బోడపాటి పెదబాబు, రాట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 75 మంది వికలాంగులు, దివ్యాంగులకు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం భగవత్ సేవతో సమానమని, వీర మహిళలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వీర మహిళలు మీసాల నాగదేవి మాట్లాడుతూ పట్టణంలోని శీతాకాలం దృష్టిలో ఉంచుకుని 75 మంది వికలాంగులకు, దివ్యాంగులకు రగ్గులు పంపిణీ చేశామని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, జడ్పీటీసీ గుండా జయప్రకాష్, గనిరెడ్డి త్రినాథ్, విజ్రోతు రాఘవులు, జనసేన వీర మహిళలు మీనాక్షి పాల్గొన్నారు. ఈరోజు పేదవారికి దుప్పట్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళలు నా విజయం కోసం నిరంతరం కృషి చేశారు. వీరందరూ కూడా కష్టపడి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలవడానికి కారకులయ్యారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, జనసేన వీర మహిళలకు, జనసేన వీర సైనికులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, రాట్నాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, బోడపాటి పెదబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్న మరి టౌన్ ప్రెసిడెంట్ శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నందుకు వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి పేదవారికి అందుబాటులో ఉండాలని, జనసేన అంటే పేదవారి పార్టీ అని, పేదవారికి అందుబాటులో ఉండే పార్టీ అనే భావన కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ నెల 8వ తారీఖున మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ నందు సాయంత్రం 4 గంటలకు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర రాష్ట్రాల నుంచి పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతున్నారని వివరించారు. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల్ని పురస్కరించుకుని భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంకెం సీతారాం ఆధ్వర్యంలో వజ్రోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాల సాయి కుమార్, ఏవి రామరాజు, కొల్లి సత్య శ్రీనివాస్, ఎండి రమేష్, అరుగుల ప్రసాద్, గౌరినాయుడు, పాండ్రింకి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 4 గంటలకి వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రులు మన రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే మన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అందరికి కూడా మన ఇది వెళ్ళటం జరిగింది ఇన్విటేషన్. ఇంకా ప్రముఖులు విజయమ్మ గారు, మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా, రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా ఈ 08లు ఎప్పుడు కూడా ప్రజల్లో స్థిరస్థాయిగా ఆయన మనసులో ఉంటారని చెప్పి